హైదరాబాద్ కాచిగూడలో మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహం ట్రస్ట్ భవనాన్ని దేవాదాయ శాఖ అధీనంలోకి తీసుకోవటాన్ని మున్నూరు కాపులు వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య పటేల్, వరంగల్ జిల్లా అధ్యక్షులు సుధాకర్ తీవ్రంగా ఖండిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. కులగణనలో మున్నూరు కాపులకు అన్యాయం జరిగిందన్నారు ఆయన. మున్నూరు కాపులకు జరుగుతున్న అన్యాయంపై మూడు పార్టీల్లో ఉన్న ప్రజాప్రతినిధులంతా చర్చించే స్థాయిలో లేరన్నారు. మున్నూరు కాపు ఆస్తిని దేవాదాయ శాఖ అధికారులు స్వాధీనం చేసిన పరిస్థితి వచ్చిందన్నారు. మంత్రి కొండ సురేఖను కలిసి మున్నూరు కాపు వసతి గృహం సాధించుకోవడం కోసం కృషి చేస్తామని కొండ దేవయ్య పటేల్ తెలిపారు. మరి ఎవరు పుంజాల శివశంకర్ కాడికెళ్ళి, డి శ్రీనివాస్ కాడికెళ్ళి, కొండ లక్ష్మయ్య గారు మరి ఎంతో మంది రాజకీయంగా వస్తున్నారు పోతున్నారు, కానీ ఇప్పటి వరకు కూడా ఒక ముఖ్యమంత్రి అనేది మనం ఇప్పటి వరకు కూడా సాధించుకోలేదు. మరి ముఖ్యంగా ఈరోజు మనకు తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపుల మీద ఈరోజు ఎంత జరుగుతుంది. ఈరోజు కులగణనలో అన్యాయం జరిగింది. మనము బీసీలలో 5వ సంఖ్యకి వెళ్ళిపోయినాము. మరి ఈ రోజు వరకు కూడా మన గురించి పెద్దలు, రాజకీయ పెద్దలందరూ ఎంతమంది ఈరోజు 3 పార్టీలలో ఉన్న 50 మంది ప్రజాప్రతినిధులు ఈరోజు మున్నూరు కాపుల ఓట్లు కావాలి, కానీ ఈరోజు కులము జరుగుతున్న అన్యాయం గురించి చర్చించే స్థాయిలో ఈరోజు మున్నూరు కాపులు ప్రజాప్రతినిధులు లేరని తెలియజేస్తున్నాను. ఈ రోజు మరి ఎండోమెంట్ లో కూడా మన ఆస్తిని మళ్ళీ ఎండోమెంట్ వచ్చి మళ్ళీ స్వాధీనం చేసుకునే వారికి కూడా ఈరోజు పరిస్థితి వచ్చింది. రేపు స్టేట్ కమిటీలో కూడా ఎలక్షన్ కూడా గ్రామ స్థాయిలో ఎలక్షన్ పెడదామంటే మీరు పెట్టనివ్వకుండా ఒక 1000 ఓట్లతోని మున్నూరు కాపు సంఘం తెలంగాణ 8 కులాలను కలుపుకొని ఈరోజు మీరందరూ ఎలక్షన్ చేశారు. ఈరోజు ఎంత బాధపడుతున్నారు.